वारंगल जिला मंदिर के पुजारी वारी योगुला वेणु माधव स्वामी ने कहा कि गोविंद राजालू गुट्टा मंदिर में पुजारियों पर कोई हमला नहीं हुआ। वेणु माधव स्वामी ने वारंगल शहर में आयोजित एक मीडिया कॉन्फ्रेंस में ये बात कही। मुख्य पुजारी वेणु योगुला श्रीनिवास स्वामी ने कहा कि पहले भी वो कई अश्लील हरकतें कर पुजारी बना रहा। ऐसा नहीं कहा जाता कि श्रीनिवास ही वो शख्स थे जो 9 पुजारियों की नियुक्ति का विचार लेकर आए थे। टीले पर स्थित 3 मंदिरों में 4 माह में एक बार 3 अय्यगार बदलते हैं। मुख्य पुजारी श्रीनिवास अय्यगारू टीले पर राजनीति कर रहे हैं। श्रीनिवास पंडित ने मंदिर से कहा कि वो जब भी चाहे मंदिर आते हैं। बताया जाता है कि वो कई बार स्थानीय पार्षद से गाली गलौज कर चुका है। बताया गया है ये दुष्प्रचार है कि दरवाजे केवल श्रद्धालुओं के लिए खोले गए हैं और उन्हें तोड़ा नहीं गया। तेलंगाना वारंगल नवभारत समाचार से कैमरामैन महेंद्र के साथ अक्रम की रिपोर्ट। కోట్ల ఆదాయం లేదు, అయినప్పటికీ కూడా అభివృద్ధిలో భాగస్వాములం కావాలి, మనం స్వామివారి సేవకు అంకితం కావాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో మేమన్నీ కూడా కార్యక్రమాలు తాను వెనకంజ వేసి వాళ్ళు దాదాపు సంవత్సరం పైగా కూడా రానప్పటికీ కూడా మేము ఇక్కడ 400కి శాశ్వత మంచినీటి కార్యక్రమం ఉండాలనేటువంటి ఉద్దేశంతో 400 ఫీట్ల బోరింగ్ వేయించి పైకి కూడా వాటర్ సప్లై ఏర్పాటు చేయడం జరిగింది। ఇక్కడ లవర్స్ ఎక్కి ఇబ్బంది జరుగుతున్నది అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఒక దాతల సహకారంతో గ్రిల్స్ ఏర్పాటు చేయడం జరిగింది। అక్కడ ఉత్సవమూర్తుల ఆలయంలో కూడా కోతులు అంతా ముందు ఉన్నటువంటి గ్రిల్స్ అన్నీ కూడా వీళ్ళు తొలగించి క్రమం లోపల అక్కడ కోతులు పిల్లులు కుక్కలు అక్కడ అంతా కూడా పాడు చేస్తున్నాయి అనేటువంటి ఉద్దేశంతో ఒక దాతల సహకారంతో అక్కడ కూడా గ్రిల్స్ ఏర్పాటు చేయడం జరిగింది। త్వరలో కూడా ఇక్కడ గోశాల ఉండాలి, ఒక యజ్ఞశాల ఉండాలి, నిత్య యజ్ఞాలు జరగాలి, ఇక్కడ ఉండేటువంటి ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో అనేకమైనటువంటి మంచి సత్కార్యాలు చేయడం జరుగుతున్నది। దాతల సహకారంతో బీరువా కానివ్వండి, అక్కడ నిత్య ధూపదీప నైవేద్యాలకు సామాగ్రి కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా దాతల సహకారంతో తీసుకెళ్ళాలి। ఇక్కడ ఇదొక ఏదైతే ఉందో మనకి ఒక తిరుపతి క్షేత్రం తర్వాత గోవిందరాజస్వామి వారు మళ్ళీ మన దగ్గరే ఉన్నాడు కాబట్టి ఆ వైభవాన్ని మనం కూడా తీసుకురావాలి। ఒక చరిత్రకి వరంగల్ అంటే కేర్ ఆఫ్ ఈరోజు భద్రకాళి గుడి అని చెప్తున్నాం, అట్లాగా ఈ క్షేత్రం కూడా అంతటి వైభవం కలిగినటువంటి క్షేత్రం కాబట్టి ఈ క్షేత్రానికి కూడా పునర్వైభవం తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో మేము ముందుకు వెళ్తున్నటువంటి సమయం లోపల మాకు అనేకమైనటువంటి ఆటంకాలు సృష్టిస్తూ అపవాదుల పాలు చేస్తూ తనకు ఉండేటువంటి ఆ మాట చాతుర్యాన్ని వినియోగిస్తూ తన పరిచయాల్ని వినియోగిస్తూ రకరకాలైనటువంటి ఇబ్బందులకి గురి చేస్తూ మానసికమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి శారీరకమైనటువంటి దాడులు చేస్తామని బెదిరిస్తున్నటువంటి ఈ వరయోగుల శ్రీనివాస స్వామి అనేటువంటి వ్యక్తి నుండి ఈ వ్యవస్థను కాపాడాలి అనేటువంటి సదుద్దేశంతో ఇక్కడ మేమేమో దండుకోవడానికి రాలేదు, ఆ వ్యవస్థను కాపాడాలి అనేటువంటి సదుద్దేశంతో రావడం జరిగింది। మీరందరూ కూడా మీడియా మిత్రులు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, భక్తులందరూ కూడా మాకు తమ అంతా సహాయ సహకారాలని అందించి స్వామివారి యొక్క సేవలో మనమంతా కూడా తరించాలి, ఆ స్వామివారి యొక్క మంగళ శాసనాలు మనందరిపైన కూడా ఉండాలని చెప్పేసి స్వామివారిని ప్రార్థిస్తున్నాం। జై శ్రీమన్నారాయణ।